హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై మాతాది. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? మేమందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం. ఇప్పుడు టైం వచ్చి అయితే పొద్దుగాల 6 అవుతుంది. ఇంకా పిల్లలై స్కూళ్ళు చాలా ఇప్పటికి 2 రోజులు అయింది. ఇంకా పొద్దుగాల లేచి టిఫిన్లు చేసి ఇవ్వడము, వాళ్ళని స్కూల్కి పంపడం అలాంటి పనులు గిట్లా స్టార్ట్ అయినాయి అన్నట్టు. మా పొట్టిది బడి టైం అయితే కొంచెం చేంజ్ అయిందండి. పొద్దుగాల 7:30కు పోయి మధ్యాహ్నము 12కు ఇంటికి వస్తాడు. ఇట్లా హాఫ్ డే ఉన్నప్పుడు ఏదైనా స్నాక్, ఏదైనా టిఫిన్ లాంటివి చేసిస్తా. ఇంకా రెగ్యులర్ బడి ఉంటేనైతే 8 నుంచి 3 దాకా అప్పుడు రొట్టెను కూరనే పెడతా ఏదన్నోటి. ఇప్పుడైతే ఇట్లా టిఫిన్ పెట్టిస్తాను. ఈరోజైతే పొట్టికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండి, ఢోక్లా. ఆ రెసిపీ అయితే ఇప్పుడు చేయబోతున్నా. ముందుగా 1 కప్పున్నర శనగపిండి అయితే తీసుకున్నానండి. శనగపిండి బాగా పిండిలాగా ఉండకుండా కొంచెం రవ్వలాగా ఉండాలి ఈ ఢోక్లా కోసానికైతే. అప్పుడే బాగా స్పాంజీగా తయారవుతుంది ఢోక్లా. కొంచెం పసుపు, 2 చెంచాలు పెరుగు, ఉప్పు వేసుకొని ఇంకా ఒక పల్చని బ్యాటర్లాగా కలుపుకోవాలి. బాగా పల్చ కూడా ఉండద్దండి. నేను ఎట్లనైతే చూపిస్తానో సేమ్ అట్లా ఉండాలన్నట్టు. ఇప్పుడు కొంచెము రెస్ట్ ఇచ్చడానికి అయితే పక్కకు పెట్టేస్తాను. అయితే ముందుగా ఒక టిన్ డబ్బా తీసుకోవాలి. కేక్ టిన్ డబ్బా అయినా పర్వాలేదు, కుక్కర్ డబ్బా అయినా పర్వాలేదు. ఇట్లా లోతున్న గిన్నెలు తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని మొత్తము రాయాలన్నమాట నూనెను. మనము ఢోక్లా బ్యాటర్ వేస్తాం కదా, ఉడికిన తర్వాత బాగా స్మూత్గా వెళ్తుంది అన్నమాట. అందుకే ఇట్లా నూనె అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక లోతైన గంజు తీసుకుంటానండి. ఆ గంజులో నేను ఇప్పుడు ఈ ఢోక్లాను ఉడకబెడతా. ఇడ్లీ పాత్రలనైనా సరే ఉడకబెట్టచ్చు, కానీ నేనైతే ఇక్కడ గంజు తీసుకుంటాను. మనం ఇడ్లీలను ఉడకబెట్టుకుంటానికి ఎన్నైతే నీళ్లు పోసుకుంటామో అన్నే నీళ్లు ఇక్కడ కూడా పోయాలండి. గంజులో నీళ్లు పోసుకున్న తర్వాత ఇట్లా ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. మనము పెట్టుకునే టిన్ను గిన్నె మీద ఉండాలన్నమాట నీళ్లకు. అట్లా పెట్టుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు గ్యాస్ చాలు చేసుకొని ఆ గంజునైతే గ్యాస్ మీద పెట్టేసుకుంటా. నీళ్లు వేడవుతాయి. నీళ్లు ఉడికయ్యేంతలోపు ఇక్కడ బ్యాటర్ని ఒక్కసారి చూసుకుందాము. అయితే నేను కలుపుకుని పెట్టుకున్న బ్యాటర్ కొంచెం అంతా చిక్కబడ్డది. అయితే నేను ఏం చేసిందంటే కొన్ని నీళ్లు పోసి ఈనో పౌడర్ అయితే ఇప్పుడు వేసుకుంటాను. ఇక్కడ నేను శనగపిండి 1 కప్పున్నర తీసుకున్నా కదా, అయితే ఇక్కడ ఈనో పౌడర్ మాత్రము 1 స్పూను వేసుకోవాలి. వంట సోడా వేయొద్దండి, కలర్ మస్తు చేంజ్ అయిపోతుంది అన్నట్టు ఢోక్లాది. ఈనో పౌడరే వేసుకోవాలి. ఇట్లా పౌడర్ వేసిన తర్వాత కొన్ని నీళ్ళు కూడా పోసుకొని మనము కలుపుకోవచ్చు. ఆల్రెడీ నేను నీళ్ళు పోసినా కాబట్టి నేను ఇంకా నీళ్ళు పోసుకోలేదు. ఇప్పుడు అట్లనే కలుపుకున్నా. ఇంకా ఎట్లా పొంగి వచ్చింది కదా పిండి, తొందరగా ఏం చేయాలంటే టిన్ డబ్బా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ డబ్బా తీసుకొని ఈ బ్యాటర్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. మనము కేక్ చేసేటప్పుడు ఆ బ్యాటర్ని ఎట్లనే తయారు చేస్తామో సేమ్ అట్లనే తయారు చేసేది ఉన్నదండి. ఇప్పుడు 2 సార్లు ట్యాప్ చేసుకొని ఇంకా గంజులను అయితే పెట్టేస్తాను. నేను ముందుగానే నీళ్ళు పోసుకొని పెట్టుకున్నా కదా, ఆ నీళ్ళు అయితే మసులుతున్నాయి. ఆ గంజులను అయితే పెట్టేసిన. ఇంకా మూత పెట్టేసుకుందాం మీదికి వెళ్ళి. కరెక్ట్గా ఒక 15 నిమిషాల తర్వాతనే చూసుకోవాలండి, మంచిగా వంగేస్తుంది. అయితే ఇప్పుడు మా పెద్ద అబ్బాయి ఏమన్నాడంటే, మమ్మీ నాకు ఆలు పరాటా కావాలని నాకు నిన్న నైటే చెప్పిండండి. అయితే అతని కోసానికి అయితే ఆలుగడ్డలు ఉడకబెట్టిందన్నమాట. ఇంకా అవైతే పక్కకు తీసుకొని పెట్టుకున్నా. ఢోక్లాపై పోసడానికి ఒక సిరప్ తయారు చేస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని చిన్న ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు వేసుకున్న, పచ్చిమిర్చి అట్లనే కరివేపాకు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకున్న తర్వాత అందులో కొంచెం చక్కెర వేసుకోవాలి. అట్లనే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఈ నీళ్లు కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కసారి ఢోక్లాని అయితే చూసుకుందాము, ఉడికిందో లేదో. ఇట్లా స్పూన్ సహాయంతో లేకపోతే ఒక చాకు సహాయంతో చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది. శనగపిండి కాబట్టి కొంచెం అంతన్నా స్పూన్కు తగులుతుంది. అయితే ఏం పర్వాలేదండి, ఉడికింది మొత్తానికైతే. ఇంకా ఇప్పుడు దించేసుకుంటాను. చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకుంటా. కేక్ను ఎట్లనైతే మనం ఆ టిన్ డబ్బాల నుంచి తీస్తామో సేమ్ అట్లనే తీయబడుతుందండి ఈ ఢోక్లా కూడా.
చల్లారిన తర్వాతనే ఈ డోకులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, లేకపోతే అటు సగం ఇటు సగం వెళ్తుంది, మంచిగా వెళ్ళదన్నమాట. ఇప్పుడు ఈ కత్తితోని కోసేసుకుంటా. ఇది మాత్రము మా పొట్టికి ఇచ్చేస్తా. పొట్టికి సూప్ పోసింది మంచిగా అనిపించదు అన్నమాట, అందుకే అతనికి మాత్రం ప్లెయిన్గా కట్ చేసి ఇచ్చేస్తాను. చూడండి ఎంత స్పాంజీగా అయింది కదా, తినటానికి కూడా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడన్నా చేసుకొని చూడండి నచ్చేది ఉంటే. బియ్యమును శనగపప్పుతోని కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఇది శనగపిండితో చేసిన. మళ్ళీ ఒకటి చేసుకున్నానండి. ఆ తర్వాత దీంట్లో ఆ సిరప్ అయితే పోస్తాను, ఏదైతే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నానో. పొట్టికైతే స్కూల్ టైం అయిపోతుంది, ఇంకా అతనికి ప్లెయిన్దే వేసి ఇచ్చేసిన, చాట్ మసాలా వేసి. పిల్లలకు ఎక్కువ శాతం చాట్ మసాలా ఉన్ను టమాటో కేచప్తోనే ఇష్టమవుతుంది. టమాటో కేచప్ లేదు కాబట్టి చాట్ మసాలాతో తింటాడు. ఇప్పుడు అట్లనే అదే డోక్లా పెట్టి వాటర్ నింపి ఇంకా బాస్కెట్ అయితే రెడీ చేసి ఇచ్చేసింది అన్నమాట. హాఫ్ డే ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపుతానండి, లేకపోతే చపాతీ ఉన్ను కూరే పెడతా టిఫిన్లో మాత్రం. ఇప్పుడు పొట్టి అయితే స్కూల్కి వెళ్తాండు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా ఆయనే తీసుకుపోయి పడగొట్టి మళ్ళీ తీసుకొచ్చేది. ఇప్పుడు 8th క్లాస్కి వెళ్ళిండండి. సైకిల్తో పోయి రావచ్చు, 1 కిలోమీటర్ ఉంటుంది అన్నట్టు స్కూలు. పొట్టిని బడికి పంపించిన తర్వాతనైతే ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేసిందండి. మళ్ళీ మా అబ్బాయి కోసానికైతే ఆలు పరాటా చేసిస్తాను. దానికోసానికి ఇంకా పిండిలా నూనె, ఓమా, ఉప్పు వేసుకొని పిండి అయితే కలుపుకొని పెట్టేసుకుంటా. ఈ ఆలు పరాటా రెసిపీ నేను ఆల్రెడీ వీడియో వేసేసినండి. ఎవరైతే ఇప్పటిదాకా చూడలేదో కొత్త వాళ్ళు తప్పకుండా చూడండి, నేను కింద లింక్ ఇస్తా. డోక్లా ఆలు పరాటా చేసిన కాబట్టి ఇప్పుడు నేనైతే మధ్యాహ్నం లంచ్ కోసానికి సాంబార్ చేసుకుంటానని పప్పులైతే 2 తీర్లై తీసుకొని పెట్టుకున్నా. ఒకటైతే కందిపప్పు, ఇంకొకటి మైసూర్ పప్పు అంటే ఎర్రపప్పు. పప్పును 1కి 2 సార్లు కడిగిన తర్వాత ఇంకా ఉడికే అన్ని నీళ్ళు అయితే పోసేసుకున్నానండి. అట్లనే 1 స్పూను నూనె కూడా పోస్తాను. అట్లనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని పప్పు మాత్రమే ఉడకబెడతానండి. అట్లనే ఆలు పరాటా కోసానికైతే పెనం కూడా పెట్టేసుకున్నానండి. ఓ దిక్కు పప్పు ఉడుకుతుంది, ఇంకో దిక్కు ఆలుగడ్డ పరాటా చేస్తా. పిల్లలై స్కూళ్ళు చాలా అయినాయి అంటే ప్రతి ఒక్క తల్లి బిజీ అయిపోతుందండి పనిలా. పొద్దుగాల 6 నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం 12 అయ్యేదాకా. చెప్పేది ఏంటిదంటే ప్రతి ఒక్క తల్లికి ఈ పని సుఖమైన పని. ఇష్టమైన పనిలో అస్సలు కష్టం అనేది ఉండదండి, అది ఎంతో ఇష్టంగానే చేస్తాం. మా పెద్ద అబ్బాయి కోసానికైతే ఆలు పరాటాలు రెడీ అయిపోయినాయండి. తిని కూడా పోతాడు, టిఫిన్కి కూడా ఇస్తా. ఇప్పుడైతే ఇక్కడ ప్లేట్ సర్వ్ చేస్తాను. రెడ్ చిల్లీ సాస్తోని డోక్లా ఉన్ను ఆలు పరాటా. రండి ఫ్రెండ్స్, తిని చెప్పారు ఎట్లయినాయో. ఇప్పుడైతే మా పెద్ద అబ్బాయి కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయిండండి, టిఫిన్ కూడా ఇచ్చేసిన అతనికి. ఇంకా నేనైతే పప్పు అయితే మర్రేస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకున్నా. అట్లనే కొంచెం జీలకర్ర, ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా. అట్లనే షెల్లో ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకున్నా. అట్లనే క్యారెట్ ముక్కలు గుమ్మడికాయతో చేస్తానండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం అట్లా వేయించుకొని దోరగా 1 టమాటా అయితే వేసేసిన. అట్లనే కొంచెము ఉప్పు, కారము, పసుపు ఇవి కూడా వేసేస్తాను. ఇంకా కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో పప్పు అయితే పోసుకుంటానండి, ఉడకబెట్టుకొని పెట్టుకున్న పప్పు. మనం సాంబార్ చేసుకుంటప్పుడు చింతపండు పులుసు ఉండకపోతే ఎట్లనండి, ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకుంటాను. ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నా. ఇంకా కొంచెంగా చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకా హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా ఉడకనిస్తా. బాగా మంచిగా అన్ని కూరగాయలు ఉడికిపోయినాయి, కమ్మటి వాసన వస్తుంది మూత తీయంగానే. ఇప్పుడైతే నేను దించుకొని పక్కకు పెట్టుకొని ఇందులో ఎల్లిపాయది పోపు అయితే వేసేసిన. అట్లనే బియ్యం కూడా పెట్టుకున్నానండి. ఇదైతే మా మధ్యాహ్నం లంచ్. నైటు పిండి పట్టించుకొచ్చి పెట్టినామండి. అయితే అప్పటిదప్పుడే నేను డబ్బాలో పొయ్య
కొంచెం సేపు కుళ్ళు ఉంచుతా, మొత్తం ఓవర్ నైట్. ఆ ఉడుకుతనం అంతా వెళ్ళిపోతుంది అన్నట్టు పిండిది. అప్పుడు తర్వాత డబ్బాలో పోసేస్తా. కనీసం ఒక 10 కిలోల దాకా ఉంటుందండి పిండి అయితే. ఇంకా ఇప్పుడు 15 రోజుల దాకా తప్పకుండా వస్తుంది అన్నట్టు. 2 పూటలు రొట్టెలు అవుతాయండి, అందుకే పిండి మాత్రము 15 రోజులే వస్తుంది. పిండి నింపుకున్న తర్వాత ఇంకా డబ్బానైతే తీసి ర్యాక్లో పెట్టేసిన. అట్లనే ఇల్లు మొత్తము క్లీన్ చేసుకుంటానండి, ఊడ్చుకుంటానా. ఇంకా తర్వాత తుడిచేస్తా. ఇట్లా పనులు చేసుకునేసరికి టైం అనేది అస్సలు ఏర్పడదండి. పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కూర్చుంటా. ఇప్పుడైతే ఈ లిక్విడ్ బాటిల్లో అయితే పోసుకుంటానండి, స్ప్రే బాటిల్లా. ఒట్ట కడుక్కోవడానికి, గ్యాస్ కడుక్కోవడానికి ఉన్న టైల్స్ మీద స్ప్రే చేసి టైల్స్ కూడా తుడిచేస్తాను అన్నట్టు. పొట్ట పోయి నేను నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇప్పుడు వంటలు చేసినాం కాబట్టి కొంచెం నూనె సమర్ అయిపోతుంది, అందుకని ఇట్లా తుడిచేసుకుంటాను. సాయంత్రం అయ్యేదాకా ఏ పని కూడా వెళ్ళదండి. అట్లనే ఇప్పుడు బోల్ కూడా తోమేసుకుంటానా. అంతట్లనే మా ఆయన వచ్చిండు. ఏమంటాడంటే పొద్దున్న దాకా పనే చేసుకుంటుంటావా అని అంటాడు అన్నట్టు నన్ను. అంటే కొంచెం జోక్ చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరదాకా బాయ్, టేక్ కేర్.